వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈరోజు తన 53వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. రికార్డుల రారాజుగా కీర్తి పొందినప్పటికీ ఆయన కెరీర్ కేవలం పరుగులకే పరిమితం కాలేదు. గ్రౌండ్స్లో లిటిల్ మాస్టర్ ప్రదర్శించిన భావోద్వేగాలు, చూపించిన మానవత్వం, దృఢ సంకల్పం అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ఆయన కెరీర్లోని 5 అత్యంత భావోద్వేగ క్షణాలని ఒకసారి గుర్తు చేసుకోవాలి. మొదటిది తండ్రి మరణం, భావోద్వేగ సెంచరీ. అది 1999 ప్రపంచ కప్ సమయంలో తండ్రి మరణ వార్త విని సచిన్ ఇంగ్లాండ్ నుంచి భారత్కి తిరిగి వచ్చాడు. కానీ కొన్ని రోజుల్లోనే తిరిగి జట్టుతో కలిశాడు. ఆ తర్వాత కెన్యాతో జరిగిన మ్యాచ్లో తీవ్ర దుఃఖాన్ని దిగమింగుకుని బరిలోకి దిగిన ఆయన అద్భుతమైనటువంటి సెంచరీ సాధించాడు. ఆ శతకాన్ని తన తండ్రికి అంకితమిస్తూ ఆకాశం వైపు చూసిన దృశ్యం క్రికెట్ అభిమానుల్ని కంటతడి పెట్టించింది. కుటుంబానికి, దేశానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతకి, ఆయన మానసిక స్థైర్యానికి ఈ సంఘటన నిలువుటద్దంగా ఉంటుంది. ఇక రెండవది 100వ అంతర్జాతీయ సెంచరీ 2012. క్రికెట్ చరిత్రలోనే అసాధారణమైన ఘనత. 100 అంతర్జాతీయ సెంచరీల మైలురాయిని సచిన్ 2012 ఆసియా కప్లో బంగ్లాదేశ్ మీద అందుకున్నాడు. ఈ రికార్డు కోసం దేశమంతా ఎదురు చూడడంతో మీడియా సృష్టించిన తీవ్ర ఒత్తిడి తనను మానసికంగా అలిసిపోయేలా చేసిందని సచిన్ తర్వాత స్వయంగా వెల్లడించాడు. ఈ చారిత్రాత్మక ఘనత ఆయన నిలకడకు, గొప్పతనానికి ప్రతీకగా నిలిచిపోయింది. ఇక మూడవది ప్రపంచ కప్ విజయం 2011. దాదాపు 2 దశాబ్దాలకు పైగా దేశ ప్రజల ఆశలని తన భుజాల మీద మోసిన సచిన్కి 2011 ప్రపంచ కప్ విజయం కెరీర్లోనే అత్యున్నత శిఖరం. ఫైనల్లో భారత్ గెలిచిన వెంటనే ఆనంద భాష్పాలతో ఉప్పొంగిపోయాడు. తన జీవితంలో ఇదే అత్యంత గర్వకారణమైన క్షణమని ప్రకటించాడు. సహచర ఆటగాళ్లు ఆయన్ని భుజాలపై ఎత్తుకొని మైదానమంతా తిప్పడం ఆయన చిరకాల స్వప్నం నెరవేరిన తీరుకి నిదర్శనం. 4. ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి 2003 సంవత్సరం. గెలుపు ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఓటమి కూడా అంతే వేదనని మిగులుస్తుంది. 2003 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి సచిన్ కెరీర్లో అత్యంత బాధాకరమైన క్షణాల్లో ఒకటి. టోర్నమెంట్ అంతటా అత్యద్భుతంగా రాణించినప్పటికీ ఫైనల్లో సచిన్ త్వరగా అవుట్ కావడం జట్టు ఓటమికి దారితీసింది. ఆ ఓటమి ఆయన్ని తీవ్ర నిరాశకి గురిచేసింది, కుంగుబాటికి గురిచేసింది. ఇక 5వది ఆఖరి ఘట్టం 2013 వీడ్కోలు టెస్ట్ మ్యాచ్. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కి ముగింపు పలుకుతూ 2013 సంవత్సరంలో వెస్టిండీస్తో వాంఖడే స్టేడియంలో తన చివరి టెస్ట్ ఆడాడు సచిన్ టెండూల్కర్. ఈ మ్యాచ్లో ఆయన 74 పరుగులు చేసి తనదైన క్లాస్ టచ్తో అభిమానులను అలరించాడు. స్టేడియం మొత్తం సచిన్ సచిన్ అనే నినాదాలతో మారుమోగింది. మ్యాచ్ అనంతరం ఆయన చేసిన వీడ్కోలు ప్రసంగం కోట్లాది మంది అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. ఓ లెజెండరీ శకానికి అది ముగింపు పలికింది. ఎన్నో ఘనతలు సాధించి భారతదేశానికి గర్వకారణంగా క్రికెట్ దేవుడిగా నిలిచినటువంటి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది ది బర్డ్ మీడియా.